వెల్కమ్ టు RTV ఎంటర్టైన్మెంట్. సోషల్ మీడియాలో ఒక అమ్మాయి కాస్త సైజు పెరిగి బొద్దుగా ముద్దుగా కనిపిస్తే చాలు వెంటనే మనోళ్ళకి డౌట్లు స్టార్ట్ అయిపోతాయి. ఏంటి పాప అలావయ్యావు, కడుపులో ఏమైనా పడిందా, విశేషం ఏంటి, ప్రెగ్నెంటా అంటూ క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు. అలాగే బిగ్ బాస్ 7వ సీజన్ బ్యూటీ లాయర్ పాప శుభశ్రీ రాయగురు కాస్త బరువు పెరిగేసరికి అబ్బో లోపల మ్యాటర్ గట్టిగానే నడుస్తుంది, ఈమె ప్రెగ్నెంట్ అయిపోయిందిరా అని పదే పదే కామెంట్స్ పెట్టి విసిగించారు. దాంతో ఈ ఒడియా బామకి మండిపోయి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఏకంగా ఒక హాట్ అండ్ బోల్డ్ వీడియో వదిలింది. నువ్వు సింగిలా, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేశాడా అంటూ ఆ నెటిజన్కి ఎలాంటి మాస్ కౌంటర్ ఇచ్చిందో, అసలు ఆ ఆస్ట్రేలియా మొగుడితో ఆమె కథ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కథలోకి వెళ్దాం. స్వతహాగా ఒడియా అమ్మాయి, పైగా ప్రొఫెషనల్ లాయర్ అయిన శుభశ్రీకి నటనపై మోజు ఎక్కువైంది. లాయర్ కోట్ తీసేసి గ్లామర్ డ్రెస్సులు వేసుకొని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 1-2 సినిమాల్లో నటించింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ పడలేదు. అయితేనేం చిన్న స్క్రీన్ బిగ్ బాస్ 7లో అడుగుపెట్టి తన అందచందాలతో హాట్ లుక్స్తో కుర్రకారును ఓ రేంజ్లో పుట్టలో వేసుకుంది. బిగ్ బాస్ హౌస్లో ఈమె చేసిన హంగామాకి ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఆ పాపులారిటీతో ఈ లాయర్ పాప ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతుంది అనుకుంటే సడన్గా అందరికీ ఓ పెద్ద షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరూ అవకాశాల కోసం క్యూ లైన్లో ఉంటే మన శుభశ్రీ మాత్రం సైలెంట్గా తన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన అజయ్ అనే NRI అబ్బాయితో ప్రేమాయణం నడిపి గత ఏడాది జూన్లో సీక్రెట్గా పెళ్లిపీటలెక్కింది. నాకు లైఫ్ భాగస్వామి దొరికేశాడురా బాబు అని సోషల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ చేసి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది. పెళ్ళయ్యాక సోషల్ మీడియాకు కాస్త లాంగ్ గ్యాప్ ఇచ్చి హనీమూన్లు, పర్సనల్ ఎంజాయ్మెంట్స్తో ఆస్ట్రేలియాలో లగ్జరీ లైఫ్ గడిపేసింది. దాదాపు ఏడాది పాటు సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్గా ఉండిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఈ మధ్య సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అయింది మన బిగ్ బాస్ బ్యూటీ. వరుసగా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసింది. కానీ ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? పెళ్లికి ముందు స్లిమ్గా సన్నగా ఉన్న శుభశ్రీ ఇప్పుడు కాస్త సైజు పెరిగి ఒళ్ళు చేసి బొద్దుగా కనిపించేసరికి మనోళ్ళు మైండ్లో డర్టీ థాట్స్ స్టార్ట్ అయ్యాయి. ఒక నెటిజన్ అయితే హద్దులు దాటి పదే పదే ఏంటి పాప పొట్ట కాస్త పెరిగినట్లుంది, నువ్వు ప్రెగ్నెంటా, లోపల కాయ కాసిందా అంటూ కంటిన్యూస్గా కామెంట్లతో దండయాత్ర చేసింది. మన దేశంలో ఒక పెళ్ళైన అమ్మాయి కాస్త తిని లావైనా, బరువు పెరిగినా వెంటనే కడుపుకి ముడిపెట్టేయడం కామన్ అయిపోయింది. కానీ ఈసారి దొరికింది నార్మల్ హీరోయిన్ కాదు, డిగ్రీలు చదివిన లాయర్ పాప. పదే పదే ప్రెగ్నెంటా అంటూ అనేసరికి శుభశ్రీకి దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక లాభం లేదని డైరెక్ట్గా ఒక వీడియో వదిలి ఆ నెటిజన్ తోలు తీసేసింది. శుభశ్రీ ఏమందో తెలుసా? అసలు ఏం నడుస్తుందిరా సోషల్ మీడియాలో? ఏడాది గ్యాప్ తర్వాత 3 పోస్టులు పెడితే కంటిన్యూగా ఒక ఆమె నన్ను నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతుంది. స్టూపిడ్, ఇంతకీ నీ సంగతి ఏంటి? నువ్వు సింగిలా, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేశాడా, ఇప్పుడు పీజీలో ఉంటున్నావా, మమ్మీ కూడా నిన్ను వదిలేసిందా, వండుకోవడానికి తిండి లేదా, నీకు అర్జెంటుగా ఒక జాబ్ కావాలి అని ఆడుకుంది. నా కడుపు గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు, వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అని పరోక్షంగా తోలు వలిచేసింది. దెబ్బకి తను ప్రెగ్నెంట్ కానని, జస్ట్ కాస్త తిని బొద్దుగా అయ్యానని ఇండైరెక్ట్గా క్లారిటీ ఇచ్చేసింది. సో అది మ్యాటర్. సెలబ్రిటీలు కాస్త బొద్దుగా కనిపిస్తే చాలు ప్రెగ్నెన్సీ కలర్లు పులిమేసే నెటిజన్లకు శుభశ్రీ తనదైన శైలిలో పక్కా లాయర్ కౌంటర్ ఇచ్చేసింది. సొంతంగా సంపాదించుకోవడం చేతగాక పక్కోళ్ళ పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసే వాళ్లకు ఈ దెబ్బతో మైండ్ సెట్ అయిపోవాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రెగ్నెన్సీ రూమర్లపై శుభశ్రీ ఇచ్చిన ఈ ఘాటు కౌంటర్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, షేర్ చేయండి. RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో స్పైసీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.